పునర్వివాహం ప్రేమంటే కన్నుల్లో పుడుతుందా గుండెల్లో జేగంట కొడుతుందా ఎలా మొదలవుతుంది ఆ వింత చూపులతో పనేమి లేకుండా ప్రేమించే వీలంటూ ఉంటుందా ఇదే మంచి అవకాశం. ఎలాగైనా యశ్వంత్కి అసలు నిజం చెప్పేయాలి. యశ్వంత్ గారు, నేను అది ఒక్క నిమిషం, ఇది చాలా ఇంపార్టెంట్ కాల్. హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అలా అడుగుతావేంటమ్మా? నీకోసం వచ్చాను, నాన్నగారి కోసం వచ్చాను. నేను మీ కొడుకుని. మీ విషయంలో నాకు చాలా బాధ్యతలుంటాయమ్మా. వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. అమ్మా, అమ్మా నా మాట వినమ్మా. నాన్నగారు, అమ్మకి మీరేనా చెప్పండి. చూసారుగా ఎలా మాట్లాడుతుందో. నేను మీ ఒక్కగానొక్క కొడుకుని. రక్త సంబంధం అంత త్వరగా వదులుకోలేమమ్మా. రక్త సంబంధం నీ కొడుకు అంశుతో కూడా నీకుంది కదరా. తనపై కూడా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా. మరి అప్పుడు ఇవన్నీ ఏమైపోయాయి? ఆ పసివాణ్ణి రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయినప్పుడు నువ్వు మీ నాన్నగారు ఫోన్ చేస్తే ఏమని మాట్లాడావు? అంశు విషయంలో నాకు ఏ బాధ్యత లేదన్నావు. ఎవరితో అయితే మీ కోడలికి పునర్వివాహం చేశారో ఆయన్నే డబ్బులు అడగమని చెప్పలేదు. నువ్వు ఒక్కసారి కూడా నీ బాధ్యతని కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయావు. ఇక మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావురా? ఇక నుంచి వెళ్ళిపో నువ్వు. ఈసారి నేను వెళ్ళడానికి కాదమ్మా వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళను. ఏంటమ్మా, ఎందుకు నువ్వింత కంగారు పడుతున్నావు? నీ మొహంలో చాలా కంగారు కనిపిస్తుంది. ఎవరైనా వస్తున్నారా? లోపలికి రండి. అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది. మీరిక్కడి దాకా వచ్చి లోపలికి రాకపోతే వాళ్ళు మరోలా అనుకుంటారు. రండి. అమ్మా, మధ్యలో ఈ ఆర్తి ఎవరు? అసలు నా వల్లే ఆ ఆర్తి ఎవరో మీకు తెలిసింది. ఈరోజు ఆర్తి వస్తుందని నన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నారా? నేనెక్కడికి వెళ్ళనమ్మా. ఇది మన ఇల్లమ్మా. ఇది ఆర్తి ఇల్లు, తన సొంత ఇల్లు. ఆర్తి అత్తింటి వాళ్ళు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. నీ కారణంగా వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే మీ నాన్నగారితో ఫోన్లో చెప్పుకో. రావచ్చు కదా, కాసేపు ఉండి వెళ్ళండి ప్లీజ్. సరే మీరు వెళ్ళండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను. ఓకే. నేనేం చెప్పాను నీకు అర్థం కాలేదా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. ఏదో ఒకటి తేల్చుకునే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. ఏంటి తేల్చుకునేది? మీరన్నట్లు ఆర్తి మీ కూతురు అయితే మరి నేనెవరు? పరాయి వాణ్ణా?
ఇప్పుడు కనీసం మీరు నా మొహం చూడ్డానికి కూడా ఎందుకు ఇష్టపడడం లేదు? నేనెవరినమ్మా? అడుగుతుంటే మాట్లాడమే. అమ్మా ఆర్తి, ప్రశాంత్, నువ్వు వెనకాల దారి నుంచి వెళ్ళిపో. యశ్వంత్ గారు వచ్చారు. ఆయన నిన్ను చూసారంటే గందరగోళం అవుతుంది. ఆయన వచ్చేస్తున్నారు, నువ్వు వెళ్ళిపో. వస్తే రాని అమ్మా, ఇది నా ఇల్లు. మెల్లిగా మాట్లాడు. ఎందుకు మెల్లిగా మాట్లాడాలి? ఇది నా ఇల్లు, మా నాన్నగారి ఇల్లు. ఎవరికి వెళ్ళాలనిపిస్తే వాళ్ళు వెళ్ళిపోండి. వినిపించిందా? నీ రెండో భర్త వస్తున్నాడు కదా, తనని రాని. నేను కూడా చూస్తాను నిన్ను పెళ్లి చేసుకుని పొరపాటు చేసిన ఆ వెధవ ఎవరనేది. ప్రశాంత్, దయచేసి మా మాట విని ఇక్కడి నుంచి మీరు కూడా నువ్వు ఏమన్నా? ఎలాగో ఆర్తికి మంచి చేయలేకపోయావు, కనీసం తన జీవితాన్నైనా బాగు చేసుకునిరా. వెళ్ళు. నేను వెళ్ళను నాన్న. అయినా నేనెందుకు వెళ్ళాలి? నేను కూడా యశ్వంత్ సింధియాని ఒకసారి కలుస్తాను. అయినా కానీ అమ్మా, నేను ఆర్తి మొదటి భర్తని. తన రెండో భర్తని కలిస్తే ప్రాబ్లం ఏముంది? నువ్వు యశ్వంత్ని ఎందుకు కలవాలనుకుంటున్నావు? అసలు ఏ రకంగా చూసినా తనకు ఎదురుగా నిలబడే అర్హత నీకు లేదు. తనని చూస్తే నేనెంత తప్పు చేశానని నువ్వు సిగ్గుతో తలదించుకుంటావు. అవునా? చాలా గొప్పలు చెప్తున్నారు తన గురించి. అయితే నేను ఖచ్చితంగా తనని కలిసే వెళ్తాను. చూడమ్మా, నేను తనని కలవకుండా ఎక్కడికి వెళ్ళను. నన్నెవరు ఆపుతారో అది చూస్తాను. ఒక్కసారి నువ్వు ఆర్తి జీవితాన్ని నాశనం చేశావు. మళ్ళీ ఇంకోసారి నిన్న తప్పు చేయనివ్వను. వెళ్ళు. లోపలే ఉండు, బయటికి రావద్దు. పదండి. యశ్వంత్ బాబు, రండి రండి రండి. రండి. రండి, కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. ఆ, ఎలా ఉన్నారు? బాగున్నాను. కూర్చో బాబు. ఆ, మీరు నాకు కాఫీ కూడా ఇవ్వరా? ఆర్తి గారు ఇందాక మీరు కాఫీ చాలా బాగా పెడతారని చెప్పారు. ఆ, పైగా కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. అలాగా? అదెంత పని? శోభ వెళ్ళు. అది ఏం లేదు యశ్వంత్ బాబు, ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఆ, ఏం పర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు తాగుతాను. సరే, నాకు కాస్త పనుంది, నేను ఇక వెళ్తాను. సరే సరే. ఆర్తి గారు,
మీ బ్యాగ్ రూమ్లోనే ఉంది కదా, ముందు బ్యాగ్ తీసుకొద్దానండి, నేను కార్లో పెడతాను. రండి. నేను ఆర్తికి ఎన్నో నగలిచ్చాను. అవి ఈ కబోర్డ్లోనే ఉంటాయి. ఇంతకు ముందు ఏమీ తీసుకెళ్ళలేకపోయాను, కానీ ఈసారి మాత్రం ఏమీ వదలను. ఈ నగలన్నీ నాకే ఉపయోగపడాలి. నేను ఇచ్చినవని జాగ్రత్తగా దాచిపెట్టింది. చాలా జ్యువెలరీ ఇచ్చాను, ఎక్కడ పెట్టిందో అర్థం కావడం లేదు. కనీసం కొన్నైనా దొరికితే అంతో ఎంతో కొన్ని రోజులు ఉపయోగపడతాయి అనుకున్నాను, కానీ ఏమీ లేవు. అమ్మా నాన్నే నా వాళ్ళు కానప్పుడు ఇక ఆర్తి మీద ఏం నమ్మకం పెట్టుకోవాలి? అమ్మ ఏమని చెప్పింది? యశ్వంత్ సింధియా ఇక్కడికి వస్తున్నాడు. అయితే ఆర్తి రెండో భర్తకి ఘనంగా స్వాగతం పలకాల్సిందే. ఇక ఈ పాత జ్ఞాపకాలు తనకి చూపించినట్లయితే చాలా బాగుంటుంది. మీ బ్యాగ్ రూమ్లోనే ఉంది కదా, ముందు బ్యాగ్ తీసుకొద్దానండి, నేను కార్లో పెడతాను. రండి. లోపలికి వెళ్ళదు యశ్వంత్ గారు. అదేంటంటే నా గదిలో సామాన్లన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి. మీరు అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకని. విచిత్రంగా ఉంది. డోర్ కూడా క్లోజ్ చేసేశారు. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఆర్తి ఏం మాయ చేసిందో ఏంటో, అందరి మైండ్లు పాడైపోయాయి. ఎవరికి ఆలోచించే శక్తి కూడా లేకుండా పోయింది. ఏం పర్వాలేదు, మీరు మీ సామాన్లు ప్యాక్ చేస్తూ ఉండండి. నాకు బయట ఓ అరగంట పనుంది, నేను ఆ పని చూసుకుని వస్తాను. మీరా వద్దు, నేను అమ్మతో కాస్త మాట్లాడాలి. అరగంటలో పూర్తయ్యే మాటలు కాదు. నేను వచ్చేస్తాను యశ్వంత్ గారు, మీరేం కంగారు పడకండి ప్లీజ్. సరే. కాఫీ ఈసారి వచ్చినప్పుడు తాగుతాను. అలాగే బాబు, బయలుదేరుతాను. మంచిది, వెళ్ళిరా. గీతాంజలి భవన్ ఎక్కడో తెలుసా? మీకేమైనా ఐడియా ఉందా? అది ఎక్కడంటే చౌరస్తా నుంచి కొంచెం రైట్ తీసుకుంటే ఓ పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దగ్గరలోనే ఉంది. నేను వచ్చి చూపిస్తాను, పదండి. వద్దు, మీకెందుకు అనవసరంగా శ్రమ? లేదు లేదు, ఇందులో శ్రమే ఉంది, పదండి.
అమ్మా తలుపు తీ. నన్ను గదిలో ఎందుకు ఇలా బంధించేశారు? ఆర్తి అమ్మా ఆర్తి ఒకసారి నా మాట వినమ్మా. ఆర్తి ఆర్తి నీ బాధ నేను అర్థం చేసుకోగలమ్మా, కానీ ఒకసారి నా మాట- లేదమ్మా. అసలేం జరుగుతోంది? అసలేం జరుగుతోందమ్మా? నా మనసు పిండేసినట్టు అవుతోంది. యశ్వంత్ ముందు నిజం దాచడం నా ప్రాణాలు తీసేలా ఉందమ్మా. యశ్వంత్ గారు చాలా మంచి మనిషి, కానీ మనం అంతా తన ముందు పెద్ద నిజం దాచాం. కారణం ఏదైనా సరే అబద్ధమే అవుతుంది. మనం యశ్వంత్ గారితో అబద్ధం చెప్పాం. నేను కూడా స్వార్థంతో ప్రవర్తించాను, ఇలా ఆలోచించాను. నా బాబుకి యశ్వంత్ లాంటి నాన్న దొరికాడని. అలాగే నువ్వు మావయ్య గారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మీ కూతురు జీవితంలో పోయిన సంతోషం తిరిగి రావాలి అని. కానీ అమ్మా, ఒక్కటి మాత్రం నిజం, నేను యశ్వంత్ గారు లాంటి మంచి మనిషికి ద్రోహం చేశాను. అబద్ధం ఆడుతూ ఇవన్నీ తెలిసే చేస్తున్నాను. పైగా నాకు బాగా తెలుసు యశ్వంత్ గారికి అబద్ధం అంటే అస్సలు ఇష్టం ఉండదని. కానీ అమ్మా, ఇప్పుడేం జరిగినా సరే నేను యశ్వంత్ గారికి నిజాలన్నీ చెప్పేస్తాను. ఆయనకి నేను విధవరాల్ని కాదు, విడాకులు తీసుకున్నానని చెప్తాను. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ యశ్వంత్ గారికి తెలిసి మరీ ద్రోహం చేయలేనమ్మా. ఇది నా వల్ల కాదు.